రాష్ట్రంలో అప్పుల పరిస్థితి, ఆదాయ పరిస్థితి ఈ రకంగా ఉంది. ఉదాహరణకి ఏప్రిల్ నెలలో 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అన్ని రకాల ఖర్చు పెడితే దాంట్లో 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దాదాపు 50% అప్పు, 50% సొంత వనరులు. అంటే రాష్ట్రం పరిస్థితి ఎట్టుందంటే 50-50, అప్పులు 50% చేసి సొంత వనరులు 50% బండి కదలని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో మీరు 400 కోట్లు ఖర్చు పెట్టాలన్నా 300 కోట్లు ఖర్చు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు 40-50 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణాన్ని పూనుకుంటున్నారు. ఇది అభ్యంతరం కదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 180 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సతబిడాయిస్తున్నారే మీరు కొంత ఖర్చు పెట్టాలని. 7 లక్షల టన్నుల మామిడి రైతులు బాగుపడంటే రాష్ట్రంతా రైతులు బాగుపడతారు. అలాంటి దానికి ముందుకు రావడానికి ఆర్థిక పరిస్థితి తటపటాయిస్తున్నారు. అది అర్థం చేసుకోగలం. బట్ రాజధాని విషయంలో అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది మా మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతి పేరుతో రాజధాని ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో సలహా ఇచ్చారు మావిగాన్. ఇప్పుడు ఏమంటున్నారు? అదే మా విధానం అంటున్నాడు. రేపు 3 ఏళ్ల తర్వాత వాళ్ళు అధికారానికి వస్తారనుకుందాం. వచ్చేది ఇద్దరే కదా, చంద్రబాబు గారు జగన్ గారు. వాళ్ళు ఇల్లు అటు ఇటుగా వస్తారు. పనిచేస్తున్న వాళ్ళు, వచ్చేవాళ్ళు రాజధాని విషయంలో ఇంత క్వైట్ ఆపోజిట్గా ఉంటే రాజధాని భవిష్యత్తు ఏంటి? రాజధాని భవిష్యత్తు ఏం కాకపోవచ్చు. దానిపైన పెట్టే ఖర్చు, ప్రభుత్వ విధానాలు మారుకుంటూ ఉంటే ఏమవుతుంది? దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతి, మావిగన్ రెండు ముందుకు వస్తున్నాయి. అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే నిపుణులు, ఎక్స్పర్ట్స్, అప్పుడు శివరామకృష్ణ దగ్గర నుంచి ఈరోజు రామచంద్రయ్య గారి వరకు అనేక మంది అభ్యంతరాలు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పెడుతున్న ఖర్చు పైన, అవసరాలపైన. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మహానగరాలు ఈ రాష్ట్రానికి అవసరము, మహానగరాల ద్వారానే గ్రోత్ ఇంజిన్ వస్తుంది అంటున్నారు. దానికి బెంగళూరు ఉదాహరణ చెప్తున్నారు, హైదరాబాద్ ఉదాహరణ చెప్తున్నారు, చెన్నై ఉదాహరణ చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, అదేవిధంగా హైదరాబాద్ కానీ రాజధాని కావడం వల్ల అభివృద్ధి చెందలేదు. ఆల్రెడీ ఆ నగరాల్లో రాజధాని పెట్టుకున్నారు. చెన్నైలో రాజధాని పెట్టుకున్నారు, బెంగళూరులో రాజధాని పెట్టుకున్నారు, హైదరాబాద్లో రాజధాని పెట్టుకున్నారు తప్ప ఆడ రాజధాని పెట్టి నగరాన్ని నిర్మించలేదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాజధాని అయింది. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా? అప్పటికీ 30-40 లక్షల జనాభా ఉంది. అంటే రాజధాని, నగరంలో రాజధాని పెట్టుకున్నాం కానీ రాజధాని పేరుతో నగరం అభివృద్ధి చెందలేదు. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉల్టాగా రాజధాని, నగరాన్ని రెండు కలిపేస్తున్నారు. ఈరోజు గాంధీనగర్ ఉంది, చిన్న నగరం, కానీ పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రానికి నగరంగా లేదా, రాజధానిగా లేదా, చండీగఢ్ లేదా. కాబట్టి రాజధానికి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం రాజధానిని, నగరాన్ని కలిపేసి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో ఒక ప్రయోగం చేస్తూ ఉంది. దానికి 34,000 ఎకరాలు అమరావతి రైతులు భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ ద్వారా. ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అదేవిధంగా వాగులు, వంకులు కలిపి ఉంది. ఈ మొత్తం 54,000 ఎకరాల్లో మహానగరం నిర్మిస్తానని ముందుకొచ్చారు. సంతోషం. దీనికి అయ్యే ఖర్చు ఎంత? దీని ఒప్పందం ఏంటి? అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాల్సిన కౌలు పర్ ఏకర్ 50,000 రూపాయలు. 10% పెంచుకుంటూ పోవాలి. ప్రీవియస్ ఇయర్లో ఒక ఎకరాకి 95,000 రూపాయలు కౌలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 95,000 ఎకరాలు. ఇంకా అది కంటిన్యూ చేయాలి. ఇది చాలా 2,500 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరాల్లో కౌలు మాత్రమే ఖర్చు పెట్టారు రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు. రేపు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. అది కూడా కలుపుకుంటే 400-500 కోట్ల రూపాయలు పర్ ఇయర్ కౌలుకి వేయాల్సి వస్తుంది. కేవలం కౌలు రైతులకి ఎంతవరకు ఇవ్వాలి? ఫ్లాట్లు ఇచ్చేంతవరకు ఇవ్వాలి. ఈరోజు రాజధాని అమరావతిలో మొత్తం 54,000 ఎకరాలను బైఫర్కేషన్ చేసి, ఫ్లాట్లుగా డెవలప్మెంట్ చేసి, రోడ్లు వేసి, అదేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తే అమరావతి రైతులకు ఒక్కొక్క ఎకరాకు 3 ఫ్లాట్లు చొప్పున 1,10,000 ఫ్లాట్లు ఇవ్వాలి. ఇది ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఫ్లాట్లు డెవలప్మెంట్ చేయాలి. ఈ మొత్తం ఖర్చు అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు పెడితే కానీ అమరావతి రైతులకు ఫ్లాట్లు, రిటర్న్ ఫ్లాట్లు ఇవ్వలేరు. ఇప్పుడు 95% ఇస్తానని నారాయణ గారు అంటుంది ఏంటంటే పేపర్లో ఇచ్చారు, ప్లాన్లో ఇచ్చినారు, ఫీల్డ్లో ఇవ్వలేదు. ఫీల్డ్లో ఇచ్చేంత వరకు వాళ్ళకి కౌలు ఇవ్వాలి కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం, దీంతో అదనంగా బ్లూ సిటీ కాన్సెప్ట్ పేరుతో అమరావతిలో ఉన్నటువంటి 3 వాగులు, 2 ఉపవాగులు,
అది పాలవాగు కావచ్చు, గ్రావిటీ కెనాల్ కావచ్చు, కొండవీటి వాగు కావచ్చు, అయ్యన్న వాగు, కొట్టెం వాగు. ఈ 5 వాగుల నుంచి వరద నివారణ కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే సిటీ మీరు ఏదైతే కొత్తగా ఆలోచిస్తున్నారో దీన్ని వరద నివారణ కోసం, డైవర్షన్స్ కోసం 8,000 కోట్ల రూపాయలతో బ్లూ సిటీ కాన్సెప్ట్ పేరుతో ముందుకొచ్చారు. దీంట్లో 3 రిజర్వాయర్లు, అనేక లిఫ్టులు పెట్టి నీళ్లు డైవర్ట్ చేస్తారు కృష్ణానదిలోకి. ఇది ఒక దాదాపు 10,000 కోట్లు అవుతుంది. ఇంకా రాజధాని కార్యాలయ నిర్మాణం కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు, దానికి ఖర్చు అవుతుంది. అక్షరాల రాజధాని కార్యాలయాల నిర్మాణం, వరద నివారణ చర్యలు, రైతులకు ప్లాట్లు ఇచ్చే ఏర్పాట్లు జరగాలంటేనే రాజధానిలో 1,50,000 కోట్ల రూపాయలు అవుతుంది. రాజధాని నగర నిర్మాణం జరగదు. ఇంకా కేవలం ఈ ప్రాథమిక అవసరాల కోసమే ఇంత ఖర్చు పెడతారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో పెట్టిన ఖర్చు ఒక 12,000 కోట్లు. ఇప్పుడు వివిధ బ్యాంకుల్లో 6 రకాల బ్యాంకుల్లో అప్పుకు ఒప్పందంగా కుదుర్చుకున్నది అక్షరాల 47,000 కోట్లు. అంటే మొత్తం మీద ఈ 47,000 కోట్లే ఒకసారి రాదు, దశల వారీగా వస్తుంది. ఇంకొక 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో వస్తుంది. అంటే రాబోయే 5-6 ఏళ్ల కాలంలో ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఆల్రెడీ 10,000 కోట్లు, ఒక 70,000 కోట్లు ఖర్చు పెడతాం ఇంకో 10 ఏళ్లలో. కానీ కావాల్సిన 1,50,000 కోట్లు ప్రాథమిక అవసరాలకే. ఎన్నేళ్లు ఖర్చు పెట్టాలి, ఎన్నేళ్ల పాటు ఈ తతంగం కొనసాగాలి రాజధాని పేరుతో? ఇది ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తా ఉంది, అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ 15,000 కోట్లకు 20 సంవత్సరాల్లో తిరిగి ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీతో సహా 45,000 కోట్లు. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు తీసుకొస్తున్నారో ఈ 15,000 కోట్లకే తిరిగి 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సింది అక్షరాలు 45,000 కోట్లు. ఇంకా మిగతా 40,000 కోట్ల రూపాయలకి అప్పు తీసుకొస్తున్నారు కదా, వాటి లెక్కలేస్తే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి రాబోయే కాలంలో? అంటే మీరు వేస్తున్నటువంటి ఈ ఊహ, అమరావతి ఊహ అనే పేరుతో చేస్తున్నటువంటి ప్రయోగం యొక్క ఖర్చు ఎంత, డబ్బులు ఎక్కడున్నాయి? ఇంక రాబోయే కాలంలో 60-70 వేల కోట్లు పైన పెట్టలేమని అర్థమవుతోంది. కావాల్సింది 1,50,000 కోట్లు. ఎట్లా ఖర్చు పెడతారు, ఎట్లా రీపే చేస్తారు? మహా అంటే ఒక 4-5 వేకలు అమ్ముకోవచ్చు అంటున్నారు. అది ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు అమ్మేది? ఆడ ఎవరు కొంటారు ఫ్లాట్లు సరైన రేట్లు లేకపోతే, వాతావరణం రాకపోతే? ఒకవేళ ఇన్ని ప్రయోగాలు చేసి కొనేసినా కట్టేసినా నూతన నగరాల యొక్క సస్టైనబిలిటీ అనుమానాలు ఉన్నాయి. ఒకటి నోయిడా, మన దేశంలో లవాసా. మహారాష్ట్రలో 20,000 ఎకరాల్లో ఎస్సీసీ కంపెనీ వాళ్ళు నగరాన్ని నిర్మించేసినారు, ఇండ్లు నిర్మించేసినారు. 3-5 లక్షల జనాభా వస్తారని అంచనా వేసినారు. ఇప్పుడు వచ్చింది 2,000 మంది. ఫినిష్, నగరం ఫినిష్ అయిపోయింది, అన్నీ కట్టేసినారు. 20,000 ఎకరాలు అద్భుతంగా లవాసా, పూణే పక్కన ఉంటుంది. 3-5 లక్షల మంది జనాభా వస్తారని నగరాన్ని నిర్మించేసినారు. మనం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. 2,000 మంది వచ్చినారు ఇప్పటికీ. ఇప్పుడు లవాసా అనేది ఒక దానికి వేరే పేరు పెట్టి పిలుచుకునే పరిస్థితి వస్తుంది. గోస్ట్ సిటీ అంటున్నారు ఇప్పుడు దాన్ని. 2 నోయిడా హైలీ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ ఇన్ ఇండియా. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది, కానీ అక్కడ నగరంగా రూపాంతరం చెందట్లేదు. రీజన్ ఏంటంటే నోయిడాకి సమీపంలో ఢిల్లీ ఉంది, నోయిడాకి ఇంకొక సమీపంలో గజియాబాద్ ఉంది. ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎప్పుడన్నా నోయిడా వైపు వెళ్తే రైల్లో కితకితలాడుతుంటుంది. మన తిరుపతి నుంచి కడప పోయే రైళ్ళు ఎట్లుంటాయో అట్లుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు సాయంత్రానికి. ఆ నగరం అభివృద్ధి చెందట్లేదు. డెవలప్మెంట్ అయిన నోయిడాలో కూడా నగరం అభివృద్ధి చెందట్లేదు. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీరు అమరావతిలో పనిచేస్తున్న ఎవడైనా సరే విజయవాడకు వస్తున్నాడు, గుంటూరుకు వస్తున్నాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే హైదరాబాద్ పోతున్నాడు. మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడన్నా మీరు క్రాస్ స్టడీ చేస్తే, నేను మొన్న వచ్చాను హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా మీదుగా ఇటు వస్తే, తెల్లారితో ఉద్యోగస్తులందరూ 4 కారు మాట్లాడుకొని హైదరాబాద్లో ఎక్కి 4 డీజిల్ పట్టుకొని ఒక కంబైన్డ్గా ఎంప్లాయీస్ 5 గంటల బయలుదేరితే 10 గంటలకు అమరావతికి వచ్చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలైతే 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్కి అలవాటు పడినవాడు ఇంకా అమరావతిలో కూడా ఉంటాడు. కాబట్టి మీరు ఇంత సాధ్యం కాని నగరం కడుతున్నారు. ఒకవేళ కట్టినా కూడా అక్కడ ఎవరు ఉండాలి? ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్న అమరావతి పైన పునరాలోచన ప్రభుత్వం చేయాలి. అందుకే శివరామకృష్ణన్ చెప్పారు, చంద్రబాబు గారికి లెటర్ రాశారు, కొత్త నగరాల నిర్మాణం అనేది రాచరిక పోకడలు. శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కట్టాడు, ఇట్లాంటి పేరు ప్రతిష్టల కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కావాల్సింది ప్రాంతాల మధ్య సమగ్రత, రాష్ట్ర సమగ్రాభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను
వనరులను రాజధాని ప్రాజెక్టు కోసం ఖర్చు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుందని ఎక్స్పర్ట్ శివరామకృష్ణ చంద్రబాబు గారికి లెటర్ రాశాడు. తర్వాత క్యాన్సర్ పేషెంట్ వారంలో చనిపోయాడు ఆయన. అని ఇందులో ఒక లెటర్ రాశాడు. ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్ అని రాస్తాడు. రాజధాని దృష్టి పేరుతో మీరు విజనరీ అని మర్చిపోతున్నాడు చంద్రబాబు. చంద్రబాబుకు విజనరీ అనే పేరు ఉంది కదా. అంటే ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్, మీ రాజధాని దృష్టికోణం మీ విజనరీని లాస్ చేస్తా ఉంది, ఆలోచించుకోండి అని చెప్పి కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చారు. అదేంటంటే మావిగన్.